6 గ్యారెంటీల అమలులో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని కాంగ్రెస్ సర్కార్ 10 లక్షలకు పెంచింది. అయితే కోస్గి సభలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మరో వారం రోజుల్లోగా ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం ఆసక్తిగా మారింది. గృహజ్యోతి 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం 2 స్కీమ్ల విధి విధానాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక 2 గ్యారెంటీలపై రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆరు గ్యారెంటీల అమలులో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే మహాలక్ష్మి ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని కాంగ్రెస్ సర్కార్ 10 లక్షలకు పెంచింది. అయితే ఇక మరో 2 పథకాలకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. శిరీష, మొత్తానికి ఈ రోజు మధ్యాహ్నం కూడా ఇటు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ సబ్ కమిటీ బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు మంత్రులతో కూడా సబ్ కమిటీతో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నాడు. ప్రధానంగా కూడా గృహజ్యోతికి సంబంధించి, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ పథకాలపై కూడా కేబినెట్ సబ్ కమిటీతో కూడా సీఎం సమావేశం నిర్వహిస్తారు. ప్రధానంగా కూడా ఇప్పటికే 2 హామీలు ఇచ్చిన 6 హామీలలో కూడా 2 హామీలు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కింద కూడా 5 లక్షల నుంచి 10 లక్షల పెంపు కావచ్చు. ఈ 2 పథకాలు ఇప్పటికే అమలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న తన సొంత నియోజకవర్గం కొడంగల్ కూడా వెళ్ళిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హామీలను కూడా నిలబెట్టుకుంటామనేసి ఈ ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఈ 2 పథకాలను కూడా అతి త్వరలోనే అమలు చేస్తామని చెప్పిన సందర్భంలో కూడా 24 గంటల్లోనే ఇటు సచివాలయంలో కూడా ఇటు సబ్ కమిటీతో భేటీ కాబోతున్నాడు. ప్రధానంగా ఈ ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, వీటికి ఎలాంటి షరతులు పెట్టాలి, ఎలాంటి నియమ నిబంధనలు పెట్టాలనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా మంది ఇప్పటికే అప్లై చేస్తున్న పరిస్థితి ఉంది. దరఖాస్తులు ఇప్పటికే ప్రభుత్వం కూడా స్వీకరించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఎవరెవరికి ఈ పథకాలు అమలయ్యేలా చూడాలనే దానిపైన కూడా ఈ సబ్ కమిటీ కూడా వ్యూహాలు రచిస్తా ఉంది. దానికి సంబంధించి సాయంత్రం లోపు కూడా ఈ సబ్ కమిటీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. దానిపైనే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు దాదాపు ఈ సబ్ కమిటీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నాడు. ఇవే కాకుండా ఇంకా మిగతా హామీలు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపే 100 రోజుల్లోపే అన్ని హామీలు కూడా నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇప్పటికే 2 హామీలు నెరవేరుస్తున్న సందర్భంలో కూడా మరో 2 హామీలకు ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి కావచ్చు, ఈ 2 పథకాలను కూడా వారం రోజుల్లోపే అమలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే విద్యుత్కు సంబంధించి కూడా అన్ని విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఆరా తీసుకున్న సందర్భం ఉంది. ఇప్పటికే ఆధార్ కార్డులతో కూడా లింకప్ చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంతమంది ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉన్న దానిపైన కూడా ఒక నిర్ణయానికి రాబోతున్నారు. అదేవిధంగా ఎవరెవరో అర్హులు అనే దానిపైన కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు తాగునీటి పైన కూడా ఈ రోజు అదే సబ్ కమిటీ కూడా మీటింగ్ కాబోతా ఉంది. ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో కూడా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది రాకూడదనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించే ఇటు మిషన్ భగీరథకు సంబంధించి నీటి సదుపాయాలకు సంబంధించి కూడా ఆరా తీసే అవకాశం కనిపిస్తా ఉంది. నిన్న కూడా కరెంటు విద్యుత్కు సంబంధించి కూడా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి కూడా నిన్న భేటీ అయ్యి అన్ని జిల్లాలకు సంబంధించి కలెక్టర్లతో కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా కరెంటు సమస్య రాకూడదని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక తాగునీటి విషయంలో కూడా ఈ రోజు సబ్ కమిటీ ముందు కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.